బడా గణేష్ దగ్గర ఇక్కడ బ్రహ్మముఖి విగ్రహం కూడా ఉన్నది మొదట్లోనే. కానీ ఇక్కడ ఒక విగ్రహం మూర్తుంది. బడా గణేశుడి దగ్గరికి వెళ్ళే ముందు వాళ్ళకి బడా గణేష్ దర్శనం కోసం లోపలికి వెళ్ళాలి. మూసేసినట్టున్నారు లోపలికి. అబ్బో బడే గణేష్ చూసారు కదా. ఇదిగో చూడండి, బడా గణేశుని యొక్క దివ్య దర్శనం చేసుకొని తరించండి. మినిమం ఒక 20 అడుగుల ఎత్తులో తీసుకుంటాం. 20 అడుగుల ఎత్తులో ఈ వినాయకుడి విగ్రహం ఉన్నది. ఇది బడా గణేశుడు ఇక్కడ ఉజ్జయిన్లో చాలా ఫేమస్ అట. దర్శించుకొని సరే ఇలా అద్భుతంగా ఉంది. ఇక్కడ పంచముఖి హనుమాన్ బడా గణేశుడి దగ్గర, పంచముఖి హనుమాన్ దగ్గర బాలకృష్ణ యశోదామాత శ్రీకృష్ణ భగవానుడు గురు హనుమాన్ పంచముఖి హనుమాన్. జై శ్రీరామ్. ఈ విధంగా ఎవరికైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీరాలని చెప్పి ఈ విధంగా రాళ్ళు పెట్టి వెళ్తుంటారు. సో అది ఎంతవరకు నిజం అనేది మనమైతే చెప్పలేం. సో ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరిని కించపరచవద్దు అనేది నా అభిప్రాయం. చూడండి, ఎటువైనా పంచముఖి హనుమాన్ యొక్క ఇప్పుడు ఎటువైపు తిరిగి చూసినా కానీ కనపడుతుంటుంది. ఆ విధంగా ఇక్కడ గుడి నిర్మాణం జరిగింది బడా గణేష్ టెంపుల్ దగ్గర. చూడండి, ఈ నుండి తూర్పు వైపు నందీశ్వరుడు, గణేష్ ఇష్ట వినాయక. ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూప్. అమ్మవారు జయ శ్రీ దుర్గామాత. అమ్మవారు దుర్గామాత కొలువై ఉన్నారు ఇక్కడ. అట్లనే పంచముఖి హనుమాన్ ఇంకో ఇక్కడ ఈ నుండి ఈ విధంగా కనపడుతుంటే జై శ్రీరామ్.